హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి పావు బాజీ చేస్తున్నానండి. అది కూడా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చేసి చూపిస్తూ ఉన్నాను. తప్పకుండా మీ అందరికి కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోని. ముందు పావు బాజీ చేయడం కోసం నేనైతే 1 కప్ పొటాటోస్ తీసుకున్నానండి. ఆలు, ఇంకా 1 కప్ వచ్చేసి స్వీట్ కార్న్ అండ్ కొంచెం వచ్చేసి గ్రీన్ పీస్ తీసుకున్నాను, బఠానీ. కుక్కర్లోకి యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడంతా పసుపు అండ్ కొంచెం అనేది సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది జస్ట్ బాయిలింగ్ కోసం మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఇవి రెండు మిక్స్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ రానివ్వాలండి. అరౌండ్ 4 to 5 విజిల్స్ వరకు రావాలి. మనం తీసుకున్న వెజిటబుల్స్ అనేటివి మొత్తం బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి. అంత మెత్తగా ఉడకాలన్నమాట. దానికోసం ఎన్ని విజిల్స్ రావాలి అనేది మీరు చెక్ చేసుకోండి మీ కుక్కర్ని బట్టి. 4 to 5 విజిల్స్ అయితే ఉడికిపోతాయి నా దగ్గర ఉన్న ఈ కుక్కర్ తోటి అయితే మాత్రం. నెక్స్ట్ ఇప్పుడు అవి ఉడుకుతూ ఉన్నప్పుడు మనమే ఇక్కడ వెజిటబుల్స్ అనేటివి కట్ చేశాను. కొంచెంగా గార్లిక్ అనేది కట్ చేశాను అండ్ ఆనియన్ కూడా చూసారా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి వెజిటబుల్స్ అనేటివి. దాంతోపాటు టమాటో ఇంకా క్యాప్సికమ్ కూడా కట్ చేసి ఇలా సపరేట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెంగా బటర్ కానీ లేదు అంటే ఆయిల్ అయినా వాడచ్చు. బట్ నేనైతే ఈరోజు బటర్తోనే కుక్ చేస్తూ ఉన్నాను. కొంచెం బటర్ ఎక్కువగానే పడుతుంది దీనికి. స్ట్రీట్ స్టైల్లో కావాలి అంటే మాత్రం ఫ్లేవర్ కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగానే. బటర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇక్కడ గార్లిక్, మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అన్నీ వేసేస్తూ ఉన్నాను. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం అండి, ఇవేమి గోల్డెన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సాఫ్ట్గా అయిపోతే చాలన్నమాట ఆనియన్ అనేది. చూసారా, ఇలా సాఫ్ట్ అయిపోతే చాలు. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. వెజిటబుల్స్ తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ క్యాప్సికమ్ అనేది కుక్ అయ్యే టైంలో మనం ముందుగా వెజిటబుల్స్ ఉడకపెట్టుకున్నాం కదా కుక్కర్లో, అవి ఉడికాయా లేవా అనేది చెక్ చేసుకుందాము. ఇలా కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తే చూసారు కదా మొత్తం అంతా మెత్తగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవాలి. వాటరు యూజ్ అవుతాయండి, పడేయొద్దు ఎవరు కూడా వెజిటబుల్ కుక్ చేసిన వాటర్ని. చూసారా, ఇలా స్మాషర్ లాంటిది ఒకటి తీసుకొని ఆలు మొత్తాన్ని పేస్ట్ లాగా మొత్తం స్మాష్ చేస్తూ ఉన్నాను. నిజానికైతే స్వీట్ కార్న్ కూడా స్మాష్ చేయాలి, బట్ నాకు అలా అక్కడక్కడ తగులుతూ ఉంటేనే ఇష్టం అనమాట స్వీట్ కార్న్. అందుకని దాన్ని ఎక్కువ స్మాష్ చేయకుండా ఓన్లీ పొటాటో ఇంకా బఠానీ మాత్రమే స్మాష్ చేశాను. ఇలా మొత్తం మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా క్యాప్సికమ్ కూడా మొత్తం సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. టమాటోస్ కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, తొందరగా మగ్గుతుంది. తక్కువ టైంలోనే కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా టమాటోస్ కూడా చాలా త్వరగానే మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని సేమ్ ఇందాక మనం ఆలు అయితే ఎలా అయితే స్మాష్ చేసామో ఈ టమాటో ఇంకా ఆనియన్ క్యాప్సికమ్ కూడా ఇలాగే మొత్తంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఓన్లీ ఏం వేస్తున్నానో మాత్రమే చెప్తున్నా, క్వాంటిటీ చెప్పట్లేదు. కారం ఇంకా ధనియాల పౌడర్ ఇంకా కొంచెంగా పసుపు యాడ్ చేశాను. అంతేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎంత క్వాంటిటీ కావాలి అనేది మీ చాయిస్. కొంతమంది కారం తింటారు, కొంతమంది తినరు, అదే చెప్తూ ఉన్నాను ఇక్కడ. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలాలన్నీ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఇలా ఆలు పేస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. స్మూత్ పేస్ట్ ముందు చేసి పెట్టాం కదా, అది యాడ్ చేస్తూ ఉన్నాను. యాడ్ చేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా అంతా ఇలా మిక్స్ అయిపోయి 1 or 2 minutes అట్లా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఆల్రెడీ ఉడికించి పెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, అవి తీసుకొని ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను. వాటర్ అనేది మీ
ఏ కన్సిస్టెన్సీలో కావాలి గ్రేవీ అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి థిక్‌నెస్‌గా. ఇది చల్లగా అయ్యే కొద్దీ కొంచెం గట్టి పడుతూ ఉంటది. దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. నాకు వెజిటబుల్ ఉడికించిన వాటర్ సరిపోలేదు. అందుకని కొంచెంగా మళ్ళీ యాడ్ చేస్తూ ఉన్నానిక్కడ. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక చూసారు కదా! ఇలా బాయిలింగ్ అయ్యే టైంలో కొంచెంగా ఇక్కడ పావు బాజీ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూను. అండ్ దీంతో పాటు కొంచెం నేను ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఫ్లేవర్ చాలా బావుంటది. ఇష్టం లేని వాళ్ళు ఆమ్చూర్ పౌడర్‌ని స్కిప్ చేయొచ్చు. బట్ మా ఇంట్లో ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తూ ఉన్నాను. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. బయట తినేదానికంటే కూడా మనం ఇంట్లో ఇలా కుక్ చేసుకొని తినడం చాలా హెల్తీ అండ్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా మసాలాలన్నీ ఏసి బాయిల్ అయ్యే టైంలో ఇంకా జస్ట్ దింపే ముందు కొంచెంగా నేను బటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. కంప్లీట్‌లీ మీ ఆప్షనల్ అండి బటర్ యాడ్ చేయాలా వద్దా అనేది. బట్ యాడ్ చేస్తే మాత్రం ఫ్లేవర్ చాలా బావుంటుంది లాస్ట్‌లో. నేను యాడ్ చేస్తూ ఉన్నానిక్కడ. ఇలా బటర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాయిల్ చేసేసుకోవాలి. హార్డ్‌లీ 3-4 మినిట్స్ మాత్రమే పడుతుంది బాయిల్ అవ్వడానికి. లాస్ట్‌లో దింపే ముందు కొంచెంగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 ఆర్ 2 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది. చాలా టేస్టీగా కూడా అనిపిస్తది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు బాజీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పావు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత కొంచెంగా బటర్ అనేది తీసుకొని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. ఎక్కువ అవసరం లేదు. చాలా తక్కువ బటర్‌తోనే ఫ్రై చేసుకోండి. ఇలా బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఈ పావు బాజీ అనేది ఎక్కడైనా దొరుకుతదండి ప్యాకెట్స్. ఎనీ బేకరీ గానీ, సూపర్ మార్కెట్స్ అన్నిట్లో అవైలబులే ఉంటది. పావు తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని బటర్ పాన్ పైన వేసాం కదా! దానిపైన ఇలా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎక్కువ కాదు జస్ట్ హీట్ అవ్వగానే సాఫ్ట్ అయిపోతది పావు అనేది. ఇంకా దింపేసేయడమే. చూసారా ఇలా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసేస్తున్నాను ఇక్కడ. మా పిల్లలకైతే చాలా ఇష్టమండి. నేను డెఫినెట్‌గా స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక వీక్‌లో అట్‌లీస్ట్ ఒక టైమ్ అయినా చేస్తాను వాళ్ళ కోసం ఇది. పాపకైతే చాలా చాలా ఇష్టం. చాలా బావుంటది టేస్ట్ కూడా అని చెప్తూ ఉంటది. అంతే అండి. ఇలా ఆనియన్స్ ఇష్టమున్న వాళ్ళు ఆనియన్స్ ఇంకా లెమన్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు. మా పాపకి ఇష్టం కాబట్టి నేనిక్కడ ఆనియన్స్ అనేది సర్వ్ చేస్తూ ఉన్నాను. చాలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇక్కడ మా పాప టేస్ట్ చేసి చెప్తూ ఉంది. చాలా వచ్చింది మమ్మీ అని. చూసారు కదా! అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.